పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. రేపు మన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్ 14వ స్నాతకోత్సవాన్ని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మా ప్రాంగణంలో నిర్వహించబోతున్నాం. దానికి మన రాష్ట్ర గవర్నర్ శ్రీ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు మన కులపతి, మన యూనివర్సిటీ కులపతి హోదాలో ఈ కాన్వకేషన్ను నిర్వర్తించబోతున్నారు. అలాగే మన గౌరవనీయులు హెచ్ఆర్డి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ కాన్వకేషన్లో మనము లారస్ ల్యాబ్స్ సిఇఓ ఫౌండర్ సత్యనారాయణ చావా గారికి ఆనరరీ డాక్టరేట్ ప్రదానం చేయబోతున్నాం. అలాగే ముఖ్య ఆరేటర్గా, అతిథిగా, చీఫ్ గెస్ట్గా ఐఐటి కాన్పూర్లో రెన్యూడ్ ప్రొఫెసర్ ఎంఆర్ మాధవ్ గారు రాబోతున్నారు. సో ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులందరినీ కూడా ఈ స్నాతకోత్సవానికి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ స్నాతకోత్సవంలో 41 గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయడం జరుగుతుంది. 26 మంది విద్యార్థులు గోల్డ్ మెడల్స్ను సొంతం చేసుకున్నారు. ఈ గోల్డ్ మెడల్స్ ఎవరికి వచ్చాయనేది ఆల్రెడీ మీ అందరికీ కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఈ స్నాతకోత్సవంలో మనము టోటల్ 40,109 డిగ్రీస్ ప్రదానం చేయబోతున్నాం. అందులో 30,017 డిగ్రీస్ బీటెక్ బీఫార్మసీ, అలాగే 9,564 డిగ్రీస్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంసీఏ అండ్ ఎంబీఏ ప్రోగ్రామ్స్లో, అలాగే 361 ఫార్మాడీ అంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ డిగ్రీస్ కూడా ప్రదానం చేయబోతున్నాం. అండ్ వీటన్నిటితో పాటు ముఖ్యంగా 167 పిహెచ్డి డిగ్రీస్ ఇంజనీరింగ్, సైన్స్ అండ్ హ్యుమానిటీస్లో యూనివర్సిటీ ప్రదానం చేయబోతోంది. 25,169 డిగ్రీస్ కాన్వకేషన్ సెరమనీలో అవార్డు అవుతున్నాయి. మిగతావి ప్రీ కాన్వకేషన్, పోస్ట్ కాన్వకేషన్లో అవార్డు చేయడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా పాత్రికేయ మిత్రులకు ఇవ్వడం జరిగింది. 40 గోల్డ్ మెడల్స్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్లో, 1 గోల్డ్ మెడల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్కు అవార్డు చేయడం జరుగుతోంది. ఇందులో